వెల్కమ్ టు స్పాట్లైట్ మీడియా. రీసెంట్ టైమ్స్లో ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. రీసెంట్గా బెంగళూరులో కూడా ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ స్కామ్ జరిగి ఏకంగా ఒక 49 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ అయితే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే ఇదే విధంగా గుజరాత్లో ఉన్నటువంటి గాంధీనగర్లో ఒక లేడీ డాక్టర్ దగ్గర నుంచి దాదాపుగా 19 కోట్ల అమౌంట్ అయితే ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ స్కామ్ ద్వారా మొత్తం దోచేసుకున్నారు. అయితే ఆవిడకి మార్చి 15 నుంచి ఈ యొక్క జూన్ 25 లోపల ఈ యొక్క స్కామ్ అయితే జరిగిందంట. మార్చి 15వ తేదీ ఆవిడకి ఏదో ఆవిడ ఫోన్లో ఏదో సమ్ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉందని చెప్పి ఆవిడ కొంతమంది వ్యక్తులు అయితే ఫోన్ చేశారు. సో ఫోన్ చేసి వీళ్ళు మీ మీద మనీ లాండరింగ్ కేసెస్ అలాగే మీ మీద డ్రగ్ డీలింగ్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఆవిడని బెదిరించి భయపెట్టి ఆవిడని ఈ విధంగా మీ మీద ఇటువంటి కేసు ఉన్నాయని చెప్పి ఎస్ఐ ఫోన్ చేస్తున్నారు, అలాగే మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోన్ చేస్తున్నామని చెప్పి రకరకాల పేర్లతో ఆవిడకి ఫోన్లు చేసి భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దాదాపుగా 19 కోట్లు అయితే వసూలు చేశారు. ఈ అమౌంట్ అంతా కూడా 35 బ్యాంక్ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ అయిందంట. సో చివరికి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం దోచేసుకొని ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఒక గోల్డ్ కూడా తాకట్టు పెట్టించి గోల్డ్ లోన్స్ తెప్పించి ఆ అమౌంట్ కూడా అయితే మరికొన్ని అకౌంట్స్కి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అయితే ఈ స్కామ్ అనేది ఎలా వెలుగులోకి వచ్చిందంటే కొద్ది రోజుల తర్వాత ఆమెకి ఈ యొక్క కాల్స్ అనేవి రావడం ఆగిపోవడంతో సో ఏదో ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ యొక్క విషయం తెలియజేయడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే సిఐడి అధికారులు దీని మీద కేసు ఫైల్ చేసి ఈ విధంగా మీ మీద డిజిటల్ అరెస్ట్ స్కామ్ అయితే జరిగిందని చెప్పి ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఆవిడని ఎంతలా వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకున్నారంటే చివరికి ఆవిడ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఈ ఆవిడ లొకేషన్తో సహా షేర్ చేసి సో వాళ్ళకి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చే విధంగా ఏకంగా వీడియో కాల్స్ ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవి వాళ్ళు రిసీవ్ చేసుకునేలాగైతే ఈ యొక్క స్కామ్ అయితే చేశారు. సో కాబట్టి ఎవరు కూడా మీ మీద ఇటువంటి డిజిటల్ స్కామ్స్ చేయాలనుకుంటే మీకు ఇటువంటి కాల్స్ ఏదైనా వచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. సో మీరు భయపడి వాళ్ళు చెప్పినట్లు చేసినారంటే డెఫినెట్గా మీరు అమౌంట్ అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.